బెట్టింగ్స్ ప్రస్తుత సమాజాన్ని పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్యల్లో డ్రగ్స్ ఒకటైతే రెండవది బెట్టింగ్స్ అనే చెప్పాలి. చిన్న పెద్ద అనే తేడా లేదు, పేద ధనిక అనే భేదం లేదు. అందరూ దీనికి బానిసలుగా మారి సర్వం కోల్పోతున్నారు. చివరికి ప్రాణాలు తీసుకుని కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. గతంలో క్రికెట్ బుకీలు పందాలు కాస్తూ ఉండేవారు. వారు ఒక హోటల్లో, లాడ్జ్లోనో, ఒక ఇంట్లోనో టీవీ పెట్టుకుని మొబైల్స్ పట్టుకుని పందాలు నిర్వహించేవారు. నేడు ఆన్లైన్లో వివిధ యాప్లు రావడంతో 100 రూపాయల నుంచి కోట్లాది రూపాయల వరకు యాప్లు జోరుగా సాగుతున్నాయి. జిల్లాల్లో వేలు, లక్ష రూపాయల్లో మాత్రమే పందాలు సాగుతున్నాయి. కొన్ని యాప్ల్లో మినిమం 100 రూపాయల నుంచి ప్రారంభం కాగా కొన్ని యాప్స్లో 1000 రూపాయల నుంచి ప్రారంభమవుతున్నాయి. జిల్లాలో అధికంగా బాక్స్ బెట్టింగ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. క్రికెట్ బుకీల పరిభాషల్లో బాక్స్ అంటే 1,00,000 రూపాయలు పందెమని అర్థం. ఇక ఎన్ని బ్లాక్స్ అంటే అన్ని లక్షల పందెంలో పెడుతున్నట్లు. బుకీలు 20% సొమ్ములను తీసుకుని మిగిలిన సొమ్మిస్తారు. పందాలు కాసేవారు పాతవారైతే అప్పుల్లో కూడా పందాలు కడుతూనే ఉంటారు. అప్పులు తీర్చకపోతే నేరుగా రికవరీ బృందం దిగిపోతుంది. ఇళ్లకు బంధువులు, స్నేహితుల రూపంలో వచ్చి ఇంట్లో తలుపులు వేసి పంచాయతీ పెడతారు. క్షణాల్లో వారి నుంచి చెక్కులు, ప్రామిసరీ నోట్లు, ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ను స్వాధీనం చేసుకుని వెళ్ళిపోతారు. లేదా ప్రాణాలు తీస్తామంటూ బెదిరిస్తారు. బెదిరింపులు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆన్లైన్ బెట్టింగ్లో కోట్ల రూపాయలు పోగొట్టుకుని అప్పులు చేసిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నల్గొండలో వెలుగు చూసింది. నల్గొండ మున్సిపాలిటీలో నెహ్రూ నగర్కు చెందిన సాయి కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాలియో 14 మైల్స్ వద్ద సాగర్ ఎడమ కాలువలో దూకేశాడు. బెట్టింగ్లో 2 కోట్లు పోగొట్టుకున్న సాయి కుమార్ అప్పులు ఎక్కువ కావడంతో సూసైడ్ చేసుకుంటున్నట్లు అతను రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియోలో స్పష్టమైంది. కరోనా మహమ్మారి ప్రజల ఆరోగ్యాలను ఎంత ప్రభావితం చేసిందో అలాగే ఈ ఆన్లైన్ జోదం విద్యార్థులను, ఉద్యోగులను, వ్యాపారస్తులను ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తూ వస్తోంది. కరోనా కాలంలో ఆన్లైన్లో ఖాళీగా ఉన్న విద్యార్థులు, వ్యాపారాలు ఆగిపోయిన వ్యాపారస్తులు, ఉద్యోగాలు కోల్పోయిన నిరుద్యోగులు, అంతర్జాలంలో పార్ట్ టైం ఉద్యోగాలు, మొబైల్ ఫోన్తో డబ్బులు ఎలా సంపాదించాలని గూగుల్ని ఆశ్రయించడం జరుగుతోంది. అలా వారందరి పూర్తి వివరాలు ఆయా వెబ్సైట్లకు చేరుతాయి. వారి ఫోన్ నెంబర్, పేరు, మెయిల్ ఐడి కూడా ఒక వెబ్సైట్లో వాళ్ళు ఇంకొక వెబ్సైట్ వారికి అమ్ముకుంటారు. ఈ సమాచారాన్ని ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్ నిర్వహించేవారు సైబర్ నేరగాళ్లు కొనుక్కుంటారు. ఈ సమాచారం ఆధారం చేసుకుని వారి నంబర్స్, టెలిగ్రామ్, వాట్సాప్లో శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఆన్లైన్లో డబ్బు సాధించాలంటే ప్లాట్ఫామ్కి ఎంపికయ్యారంటూ లింక్ పంపిస్తారు. లింక్ ఓపెన్ చేస్తే వాట్సాప్ లేదా టెలిగ్రామ్ చాట్లోకి వెళ్తుంది. అక్కడ ఇతర దేశాల వ్యక్తుల పేర్లు, ఇతర దేశాల నంబర్స్తో వారి వాట్సాప్, టెలిగ్రామ్లు ఉంటాయి. రిజిస్టర్ ఎలా అవ్వాలి, ఎలా డబ్బులు డిపాజిట్ చేయాలి, ఎలా ఆటల్లో ఇన్వెస్ట్ చేయాలి, ఎంత డబ్బు పెడితే ఎంత డబ్బు వస్తుంది, ఈ వివరాలు అందిస్తారు. 100 రూపాయల నుంచి మొదలుకొని ఎంత డబ్బైనా అందులో డిపాజిట్ చేసుకోవచ్చు. ఇందులో కలర్ గేమ్, క్యాసినో, రమ్మీ, తీన్ పత్తి ఇలా సుమారుగా 1500కు పైగా వెబ్సైట్లు, అప్లికేషన్లు ఉన్నాయి. ఇలా రోజు వేల మంది వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పేదవాడి నుంచి ధనికుడి వరకు, చిన్న ఉద్యోగాల నుంచి కొంత పెద్ద ఉద్యోగుల వరకు బెట్టింగ్ల బార్లు పడుతున్నారు. నేరుగా వారి మొబైల్స్లోని ఆండ్రాయిడ్ ఫోన్లలో క్రికెట్ బెట్టింగ్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని బెట్టింగ్లో కూరుకుపోతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా ఎక్కువ శాతం మంది యువత ఈ బెట్టింగ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. తెలిసి తెలియని వయసులో క్రికెట్ పట్ల ఆకర్షణకు గురై ఆపై క్రీడాకారులపై అభిమానాన్ని పెంచుకుని బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారిని ప్రాథమిక దశలోనే గుర్తించి తల్లిదండ్రులే కౌన్సిలింగ్ ఇవ్వాలి.